పుష్కరాలండి. ఇవాళ ఇంకా మనం 25లోనే ఉన్నాం. అందుకే కదా అందుకే ఇప్పుడు దీనికి ఇది చెప్పాను ఈ స్పెషల్ ఆఫీసర్లని ఆల్రెడీ దీనికి వేశారు. విజయరామరాజు గారు ఇంతకుముందు మన మున్సిపల్ కమిషనర్గా చేసిన విజయరామరాజు గారు కానీ, అదేవిధంగా ఇంకొక ఆయన వీరపాండ్యన్ గారు వీరిద్దరిని స్పెషల్ ఆఫీసర్లుగా వేశారు. వాళ్ళు ఇప్పటికే మన మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు దీన్ని కంప్లీట్గా మానిటర్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే దానికి సంబంధించి ఒక పుష్కరాలకు సంబంధించి ఒక మీటింగ్ పెడతాం. పెట్టిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టీం ఎవరైతే ఉన్నారో ఈ టీం పుష్కరాల వరకు వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళందరికీ కూడా మన జాయింట్ కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు, కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు. మనకు అదేవిధంగా రేపు పొద్దున్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా వస్తారు. ఇవన్నీ ఈ టీం తోటి ఇంకా మనం రివ్యూలు ప్రారంభించలేదు కానీ ఇప్పుడు రివ్యూలు ప్రారంభిస్తాం కాబట్టి ఇప్పటి నుంచి ఒక 2 సంవత్సరాల లోపల వచ్చేటువంటి మనకి ఈ పుష్కరాలకి ఏ రకమైన యాక్షన్ ప్లాన్ తయారు చేయాలనేది ఇప్పటి నుంచి ప్రారంభిస్తాం. రేపు నవంబర్ నుంచి ప్రారంభిస్తాం. అప్పుడు అవి పర్యాటక రంగంలో కూడా కొన్ని డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా పుష్కరాలకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. అది రేపు నవంబర్లో జరిగేటువంటి అక్టోబర్ నవంబర్లో ఫస్ట్ రివ్యూ జరుగుద్ది. ఆ రివ్యూ జరిగినప్పుడు దీన్ని మేము డెవలప్ చేసి తీసుకెళ్తాం. ప్రముఖ ఆలయాలు ఉన్నాయి సార్, అక్కడికి చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, బెంగళూరు నుంచి వస్తారు. వాడపల్లి కానీ ఐదుగులు కానివచ్చు, రద్దీ బాగా పెరిగిపోతుంది సార్. ఆలయ నిర్వాహకులు సరిగ్గా చేయకుండా తొక్కేసిలాట జరగడం, చిన్నపిల్లలు సరిగ్గా చూసుకుని దీనివల్ల పర్యాటకులు వచ్చేటువంటి దాన్ని మైనస్ అయిపోతుంది. సో దీన్ని రకంగా తీసుకుంటారు అంటే అది దేవాదాయ ధర్మాదాయ కానీ మీకు లేదు, పర్యాటకాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖని మనం విడదీయలేము. ఖచ్చితంగా ఇవి మనం జోనింగ్ సిస్టమ్ అనేది చాలా అవసరం ఉంది. దీనికి ముఖ్యంగా ఈ రద్దీ తగ్గడానికి జోన్ వైజ్గా డెవలప్మెంట్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలనేది ఆలోచన. రెండోది వచ్చి మీకు ఈ రద్దీకి కారణం ఏంటంటే మన పుణ్యక్షేత్రాల దగ్గర మనకి వసతి సౌకర్యం లేదు. మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే వచ్చిన వాళ్ళు ఎక్కడ స్టే చేయాలనేటువంటి దాని మీద సరైనటువంటి వసతి సౌకర్యం లేదు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆ ప్రభుత్వం ఒక ఇటుకు కూడా ఎక్కడ పేర్చలేదు. ఇవాళ అందుకే మనం ఏం చేస్తున్నాం, ఇవాళ మీరే చూడండి ఈ రాష్ట్రంలోకి పెద్ద పెద్ద హోటల్స్ తాజ్ కానివ్వండి, అది అట్మాస్ఫియర్ కోర్ కానివ్వండి, అదేవిధంగా ఒబరాయ్ కానివ్వండి, వీరందరూ వస్తున్నారు. వాటితో పాటు మనం ముఖ్యంగా రిసార్ట్ స్టైల్లో చేయమని చెప్తున్నాం. దాంతోపాటు వెంటనే జరిగేటువంటి హోమ్ స్టేస్, వెంటనే జరిగేటువంటి టెంట్ సిటీస్ కూడా చేస్తాం. ఎప్పుడైతే మీకు వసతి సౌకర్యం కల్పించగలిగామో అప్పుడు ఈ రద్దీ కూడా కొంచెం తగ్గుద్ది. తర్వాత ఈ రద్దీ తగ్గించడానికి జోనింగ్ సిస్టమ్ను కూడా అవలంబించబోతున్నాం. దాని ద్వారా పుష్కరాలు కూడా జోనింగ్ సిస్టమ్ని చేస్తాం. పీపీపీ ప్రాజెక్టులే కదా ఇప్పుడు అన్నీ మేము ఇప్పుడు టేకప్ చేసేవి. ఏవైతే మీకు హోటల్స్ అవి వస్తున్నాయో అవన్నీ కూడా పీపీపీఏ. ఈ గవర్నమెంట్ పీపీపీ మీద బాగా దృష్టి పెట్టింది. ఎందువల్లంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ రెండు కూడా. పీపీపీ అంటే అర్థం తెలియనటువంటి ప్రతిపక్షం మనకి ఈ రాష్ట్రంలో దరిద్రం. మనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటంటే వాళ్ళు పీపీపీ అంటే ప్రైవేటైజ్ చేయడం అనుకుంటున్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ అంటే గవర్నమెంట్, ప్రైవేట్ అంటే ప్రైవేట్ పార్ట్నర్స్. వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేసేటువంటి కార్యక్రమాల్ని ప్రైవేట్ రంగం అనేటువంటి మాట చెప్పేటువంటి మనకి దుస్థితి ఇవాళ ప్రతిపక్ష నాయకుల వల్ల కలుగుతూ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఆ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్యాటక మంత్రిగా చేసినటువంటి వారి వరకు కూడా అందరికీ పీపీపీ అంటే తెలియనటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏ రోజును కూడా పీపీపీ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచన చేయలేదు. ఇవాళ మనం ఏం చెప్తున్నాం అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు పూర్తి దాని మీద అజమాయిషీ కానీ దాని మీద ఉన్నటువంటి కంట్రోల్ కానీ ప్రభుత్వం దగ్గరే ఉంటుంది. దానికి సంబంధించి పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వస్తారు. వాళ్ళ మీద కంట్రోల్ మనమే పెట్టుకుని ఆ ప్రాజెక్టు బాగా జరగడానికి వీలుగా పీపీపీ మోడ్ అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం. ఇది అర్థం చేసుకోకుండా మెడికల్ కాలేజీ ప్రైవేటైజ్ చేసేస్తున్నారు, దానికి ఎవరు మాట్లాడడం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకి అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అర్థం తెలుసుకుని ముందు అప్పుడు మాట్లాడదు. లేఖ రాశారు సత్యకుమార్ యాదవ్ మాజీ సీఎం జగన్కి, అంటే ఆరోపణల మీద స్పందిస్తూ సవాల్ ఇస్తారు. దాన్ని ఎలా చూస్తారు అంటే మెడికల్ కాలేజీలో మన అందరి మంత్రి పరిధిలో కూడా వస్తుంటాయి కాబట్టి 100% ఒకటి నిజం చెప్పాలండి మీకు. మీరు వాళ్ళ హయాంలో ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీ మనం అంత దూరం వెళ్ళొద్దు. మన రాజమండ్రిలో మనకున్న మెడికల్ కాలేజీ వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఏ స్థితిలో ఉందో చెప్పండి. వాళ్ళు మెడికల్ కాలేజ్ ఏమైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తయారైందా? ఎక్కడైనా నాకు సమాధానం దానికి చెప్పండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమన్నా మనది ఇవాళ కూడా అనేక బాలారిష్టాలని
ఆ మెడికల్ కాలేజీ ఎదురు చూస్తుంది. ఎక్కడా కూడా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనందరికీ రాజమండ్రి వాసులమైనటువంటి మనకే అక్కడ పూర్తి స్థాయి మెడికల్ కాలేజీ ఉందనేటువంటి భావన లేదు మనకి. అది ఒక హాస్పిటల్గానే ఇంకా మనకు కనపడుతుంది తప్పితే మెడికల్ కాలేజ్ ఉంది దానికి అనుబంధంగా మెడికల్ కాలేజీ ద్వారా ఇది ఉందనేటువంటి భావనే లేకుండా చెప్తూ ఉన్నాడు. ముందు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కడతాం, ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ క్లాస్ కడతాం, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు సెకండ్ ఇయర్ క్లాస్ కడతాం, ఒకసారి రాత్రి కట్టేదేం కదా నచ్చదు. అవును, ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటిది నేను ఒప్పుకుంటాను, ఫేజ్డ్ మేనర్లోనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 5 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని కట్టచ్చు, ఎన్ని చేశారో చెప్పండి. సమాధానం టైం ఏమి మీకు ఇచ్చిన టైము, మీకు ఇచ్చిన మ్యాండేటు 6 నెలలకో సంవత్సరాలకో మ్యాండేట్ ఇవ్వలేదు కదా. మీకు మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాలకు ఇచ్చారు. మీరు వచ్చిన వెంటనే ప్రారంభించారు. ప్రారంభించి 5 సంవత్సరాల కాలంలో మీ పురోగతి ఏంటో చెప్పండి. ఇవాళ రాజమండ్రి మెడికల్ కాలేజీ కొత్తగా బిల్డింగ్లు కట్టినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు.